హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సరాసరి, యావరేజ్ అండి. సో యావరేజ్ అంటే ఏంటంటే సరాసరి అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక పనిని ఇప్పుడు 5 రోజులు ఒక 20 మంది రోజుకి 5 గంటల చొప్పున చేస్తున్నప్పుడు అంటే యావరేజ్‌గా అంటే ఒక పనిని ఒక 100 గంటల్లో చేశారనుకుందాం. ఒక ఐదుగురు 20 రోజులు రోజుకి ఎన్ని గంటలు చేస్తారు? అంటే మనం యావరేజ్ తీస్తామనమాట. తెలుసు కదా! యావరేజ్ తీయడం అంటారు. ఒక సపోజ్ ఇప్పుడు మీరు క్రికెట్ మీకు ఐడియా ఉంటే గనక ఒక బ్యాట్స్‌మన్ యావరేజ్ అంటారు. 50 ఉంటుంది. ఓకేనా? అంటే తను ఆడిన మ్యాచ్‌లెన్ని, తను కొట్టిన రన్స్ ఎంత? కొట్టిన రన్స్ బై ఆడిన మ్యాచ్‌లేస్తే మనకి యావరేజ్ వస్తుంది. అదే విధంగా సరాసరి. యావరేజ్ అంటే నథింగ్ బట్ సరాసరి అన్నమాట తెలుగులో. సో, సరాసరి కనుక్కోవడం ఎలాగో మనం చూద్దాం. సో, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో సరాసరి నుంచి కూడా అట్‌లీస్ట్ ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. 2 క్వెషన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు. ఏ కాంపిటేటివ్ అయినా. ఓకేనా? ఇంకా అది మెయిన్స్ ఎగ్జామ్స్ లాంటివి అయితే కొంచెం ఎక్కువే అడుగుతారు క్వెషన్స్. ఇది కూడా చిన్న టాపిక్ అండి. సరాసరి, వయస్సులు ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్. తర్వాత పెద్ద టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు. ఓకేనా? సో, ప్రెజెంట్ మన టాపిక్ వచ్చి సరాసరి చూద్దామండి. సో, ఇది కొంచెం చిన్న టాపిక్కే. బట్ ఇక రెగ్యులర్‌గా అడిగే క్వెషన్‌లు. చూడండి, ఇది ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో అడిగాడండి లాస్ట్ టైము. చూడండి, కే సంఖ్యల మొత్తం 2000. చూడండి, సంఖ్యల మొత్తం ఇచ్చాడు. మరియు వారి సగటు ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సంఖ్యల మొత్తం అంటే ఏంటి? మొత్తం అంటే టోటల్. సంఖ్యలు ఇంతయినాయి మొత్తం. సగటు 50 అయింది. అంటే ఎన్ని సంఖ్యలో తెలీదు. కే అనుకోండి. కే ఇంటూ 50. ఓకేనా? దాని యొక్క సగటును చేస్తేనే దాని యొక్క మొత్తం వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. సంఖ్యలు ఇంటూ వాటి యొక్క సగటును మల్టిప్లై చేస్తేనే మనకి ఆ సంఖ్యల యొక్క మొత్తం వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, బై 50 ఎయ్యండి. ఒక సపోజ్ 40. సో, కే విలువ ఎమ్మటే తెలిసిపోయింది మనకి. 40 అనేది కే విలువ ఇక్కడ. ఓకేనా? కే ఈజ్ ఈక్వల్ టు 40. ఇది అర్థమైంది కదా! సంఖ్యలు కే ఇంటూ 50 మొత్తం సంఖ్యలు. ఓకే. సమ్ ఆఫ్ నంబర్స్. ఓకే. సమ్ ఆఫ్ సంఖ్యల మొత్తము నంబర్స్ ఇంటూ ఓకేనా? యావరేజ్ సరాసరి. సమ్ ఆఫ్ నంబర్స్ ఇంటూ యావరేజ్ అంటే సంఖ్యల మొత్తము ఇంటూ సరాసరి ఈజ్ ఈక్వల్ టు టోటల్. ఓకే. ఆర్ ఓకే. టోటల్ అంటే మొత్తం టోటల్ ఎంత అంటే మనకి ఇచ్చిన వాటి యొక్క మొత్తము. ఓకేనా? టోటల్ అంటే. సో, మనకిప్పుడు కే విలువ అనేది 40 అనేది వచ్చింది. ఓకేనా? సో, ఇక్కడ చూసినట్టయితే కే విలువ 40. తర్వాత చూడండి, ఆ సంఖ్యలకు 91 కూడా జోడిస్తే కొత్త సగటు ఎంత? అంటే 2091 అండి. ఏం చేశారు? 2091, 2091. ఆ సంఖ్యల మొత్తం. ఒక సంఖ్య యాడ్ అయింది. 40 అల్లా ఏమవుతుంది? 41 అవుతుంది. అంతే కదండీ! 40 ఏమవుతుంది? 41 అవుతుంది. సో, ఆహ్, చూడండి, 2091/41 కొంచెం ఫాస్ట్‌గా చేయగలరా? చూద్దాం. ఇది చిన్న లాజిక్ చూడండి. ఇక్కడ 41 ఉంది కదా! 41 41 టెన్స్ ఆర్ 410 దాంట్లో సగం చేస్తే 205 అంటే 41 ఒకట్లు 5 205 ఓకేనా? అంటే 45లో 200 ఒకటి 5లో 5 205 ఎంతో 4 ఉంది. 4 1 41 అంటే 41 ఒకట్లు 41 ఎంతండి ఆన్సరు? 51 అనేది ఆన్సర్. అర్థమైంది కదండీ! ఎంత కాలిక్యులేషన్ ఫాస్ట్‌గా ఎలా చేయాలి మనం? 45లో 200 మీకు తెలుసు. ఒకటి 5లో 5 ఎంత? 205 మీకు తెలుసు. ఇక్కడ 205 పోతే ఇంకెంతవుతుంది? 4 ఉంటుంది. అంతే కదా! 205 9 నుంచి 205 పోతే 4 ఉంటుంది. పక్కన ఒకటేసుకున్నాం. 41 ఒకట్లు 41. మీరు కాలిక్యులేషన్ ఫాస్ట్‌గుంటే మీకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. మీకేమైనా కాలిక్యులేషన్స్ బేసిక్ నాన్ మ్యాథ్స్ మీరు ఈ కాలిక్యులేషన్ కూడా కష్టంగా ఉందంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. దాంట్లో బేసిక్స్ నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాం. కూడికలు, తీసివేతల దగ్గర నుంచి. క్లియరా అండి? సో, అర్థమైంది కదా! సో, మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 51 అనేది మన ఆన్సర్. చూడండి, ఇట్లాంటి క్వెషన్స్ ఇవి మళ్ళీ ప్రిలిమ్స్‌లో కూడా కాదు. ఇది మెయిన్స్‌లో ఇచ్చిన క్వెషన్ అంట. కానీ చూసారు కదా మీరు ఎంత ఈజీగా చేశారు. జస్ట్ మనం క్వెషన్ అర్థం చేసుకోగలిగితే చాలు. సో, ఇది చూడండి. ఏం చేస్తారంటే వీడియో పాజ్ చేసి ఫస్ట్ ఇది మీరు ట్రై చేయండి. ఇది చాలా కష్టమైతే కాదు. ఈజీయే సేమ్ ఇందాకడ దాని లాంటిదే. బట్ అక్కడ యాడ్ చేసాము. ఇక్కడ తీసేస్తున్నాం సంఖ్యలు. ఓకేనా? మీరు పాజ్ చేసి వీడియో మీరు ట్రై చేయండి. తర్వాత వీడియో రెజ్యూమ్ చేసుకోండి. మీకు అర్థమవుతుంది. మీరు చేయగలరా లేదా అనేది. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 40 సంఖ్యల యొక్క యావరేజ్ 35. ఓకేనా? 40 ఇంటూ 35 ఎంతండి? ఇప్పుడు 40 ఇంటూ 35 కదా! ఫాస్ట్‌గా దీన్ని 40 అంటే ఇప్పుడు చెప్తున్నా. ఇది యావరేజ్ ఇచ్చాడండి. సంఖ్యలు అంటే ఎన్ని ఎన్ని నంబర్స్ ఇచ్చాడండి. ఇక్కడ టోటల్ రావాలంటే ఎంత? ఇంటూ చేస్తే టోటల్ వచ్చేస్తుంది కదా! అంటే సమ్ము. దాని యొక్క సమ్ మొత్తం ఎంత అని. సో, ఇక్కడ చూడండి, 40 ఇంటూ 35 ఎంత? ఎట్లా చేయాలండి? 35 ఇంటూ 4 చేసుకోండి.
పక్క సున్నా పెట్టుకోవచ్చు. ఈజీయే కదా మీకు. 35 ఇంటూ 4 35 రోడ్లు ఎంత అండి? 70. 70, 70, 140. ఓకేనా? మీరేం పెన్ను పేపర్ అవసరం లేదు కదా! డైరెక్ట్ చేసేయొచ్చు. 35 అండి ఇంటూ 4 సార్లు చేసుకోండి. 35 రెండు 70. 2 సార్లు 70 అంటే 4 సార్లు 140 కదా! సో, 1400. ఇక్కడ క్లియర్ కదా! ఈ సంఖ్యల మొత్తం 1400. ఇప్పుడేం చేశాడు? 2 సంఖ్యలు 44, 45 అంటే మొత్తం టోటల్ 40, 40, 80, 89. 89 అనేది దీంట్లో నుంచి తొలగించండి. తొలగిస్తే మిగిలిన సంఖ్యల సగటెంత? దీంట్లో నుంచి 89 తీసేయండి. ఎంతొస్తుంది? అంతే కదా! ఓకేనా? 89 తీస్తే ఎంతొస్తుంది? 13, 11 వస్తుంది. ఏం చెప్పాడు? 13, 11 బై 2 సంఖ్యలు తీసాడండి. 40లో నుంచి 2 పోతే ఎంత అవుతుందప్పుడు? 38 అవుతుంది. మనం కనుక్కోవాల్సిన సగటెంత? సారీ. సరాసరి ఎంతకి? 38కి. ఓకేనా? చేయండి ఇక్కడ కూడా. 38 ఒకట్లు. 35 మూడులు ఎంత? 33, 90. 8 మూడులు 24. 114. ఓకేనా? ఇంకెంతుంది? 171 ఉంది. 171 అంటే ఎంతొస్తుంది చూడండి. 4లు. ఓకేనా? ఎంత? 4లు ఎంత వస్తుంది? 171. 34, 120. 8, 4, 32. 152. 171 అంటే 19 ఉంది ఎక్స్ట్రా ఇంకా. పాయింట్ 19 ఉంది. పాయింట్ కూడా 0 పెట్టుకున్నా. ఓకేనా? 0.025. ఓకేనా? 025 అంటే 0 తీస్తే 0.25. అర్థమైంది కదండి. 38 మీకు అంత డౌట్ ఇట్లా ఇది ఇబ్బంది అవుతుంది క్యాలిక్యులేషన్ చేసుకోండి మీకు అర్థమవుతుంది. ఇలా చేసుకోండి మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఎంత అవుతుంది? 4 ఎంత? 34, 120. 8, 4, 32. 152. ఎంత మిగులుతుంది? 19. 0 ఎంత? 34 ఇంటూ 5. అంతే కదండి. 34 ఇంటూ 5 ఎంత? 190. ఓకేనా? సో, ఇది తప్పండి. సో, ఇది 34.5 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. అంటే ఇది ప్రీవియస్‌గా వాళ్ళు టిక్ చేసుకున్నారు. కానీ తప్పిది. 34.5 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. మీకు కావాలంటే మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కాలిక్యులేటర్ ఉంది కదా! కాలిక్యులేటర్ చేతిలో ఉంటే 13, 11/38 చేసేయండి. మీకు అర్థమవుతుంది. అంటే మీకేమైనా డౌట్ ఉంటే ఈ కాలిక్యులేషన్‌లో. ఓకేనా? సో, అర్థమైంది కదా! తీసుకోవడం ఎలా అర్థమైంది కదా ఫస్ట్ మీకు. ఫస్ట్ ఏం చేసామంటే 40 ఇంటూ 35 చేసాము. ఓకేనా? తర్వాత ఏం చేసాం టోటల్ నుంచి 44, 45 తీసేయాలి. అంటే ఎంత? 89 తీసేయాలి. 89 తీస్తే 13, 11 వచ్చింది. దాన్ని మొత్తం మిగిలిన సంఖ్యలంతా 38. దీంతో ఇది చేస్తే మనకు కావాల్సిన సగటు వచ్చేస్తుంది. మిగిలిన సంఖ్యల సగటు. సారీ. తప్పు. ఇది ఆన్సర్ అండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాము. ఇది చూడండి ప్రతి ఒక్క ఎగ్జామ్‌లో ఖచ్చితంగా క్రికెట్ గురించి, దీని గురించి ఖచ్చితంగా ఒక సరాసరిలో ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఇది చూడండి క్వెషన్ అయితే ఓకే. మొదటి 10 ఓవర్లలో ఒక క్రికెట్‌లో రన్ రేట్ 3.2 అండి. 10 ఓవర్లు క్రికెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. 3.2 రన్ రేట్‌తో ఉన్నారు. ఓకేనా? మళ్ళీ ఇంకా 40 ఓవర్లు మిగిలున్నాయి. ఓకేనా? 282 టార్గెట్ ఇచ్చారు ఈళ్ళకి. ఓకేనా? ఇప్పుడు మొదటి 10 ఓవర్‌లో 3.2 అంటే ఎంత కొట్టారండి? 10 ఓవర్‌లకు 32 రన్‌లు కొట్టారు ఈళ్ళు. అంతే కదా! ఎంత కొట్టారు? 10 ఓవర్‌లకి 32 కొట్టారు. ఇంకెంత కొట్టాలి? 250 కొట్టాలి. ఎన్ని ఓవర్లున్నాయి? 40 ఓవర్లున్నాయి. ఇది చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా! 4 ఒకట్లు. 4 ఆర్లు 24. పాయింట్ 4 5లు 20. ఓకేనా? క్లియరా? సారీ. ఇంగ్లీష్ ఒక నిమిషం. 250. అంతే కదండీ! 32 తీసేసా. 10 ఇంటూ 30 3.2 10. సో, 40తో 4తో 25. 4 ఆర్లు 24. 1 పాయింట్ 0. 4 రెండులు 8. రైటింగ్ కొంచెం అర్థం అవ్వట్లేదు కదా! 4 ఆర్లు 24. 1 పాయింట్ 0. 4 రెండులు 8. 2 ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి 0 దింపుకున్నా. 4 5లు ఎంత? 20. ఓకే. సో, 6.25 అనేది మన ఆన్సర్. క్వెషన్ అర్థమైంది కదా ఫస్ట్ మీకు?
ఫస్ట్ 10 ఓవర్లకు 32 రన్లు కొట్టాడు. ఇంకెంత కొట్టాలి? 250 కొట్టాలి. ఇంకెన్ని ఓవర్లు ఉన్నాయి? 40 ఓవర్లు ఉన్నాయి. ఎంత సగటుతో కొట్టాడంటే ఈ 2 డివైడ్ చేస్తే అయిపోద్ది. అంతే కదా! అంటే ఎంత ఇంకెంత కొట్టాలి? అంటే రిమైనింగ్ ఎంత? ఓవర్‌కి ఎంత కొట్టాలి? 100. ఎంత 100తో కొట్టాలంటే ఓవర్‌కి 6.25 100తో కొడితే వాళ్ళు టార్గెట్ అనేది 50 ఓవర్లలో రీచ్ అవ్వగలరు. క్లియర్ అండి? ఓకే. చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఓకే. ఇది కొంచెం మీకు లాజిక్ అర్థం అవ్వాలి. ఫస్ట్ ఒక లైబ్రరీ ఉందండి. సపోజ్ మన ఊర్లో లైబ్రరీ ఉంది. ప్రతి ఆదివారం 10 మందొస్తారు. ఆదివారమే. ప్రతి ఒక్క నెలలో ప్రతి ఒక్క ఆదివారం 510 మందొస్తారు. రిమైనింగ్ రోజులు అంటే ఆదివారం కాకుండా మిగతా అన్ని రోజుల్లో 240 మెంబర్సే వస్తారు. అంటే ఆదివారం కొంచెం సంఖ్య పెరిగిద్ది. రిమైనింగ్ డేస్‌లో తక్కువుంటుంది. సో, ఆ! ఓకే. ఒక నెలకెంత? 30 రోజులు. ఒక నెలలో 30 రోజులు ఉన్న నెలలో యావరేజ్ ఎంతమందొచ్చారో చెక్ చేయాలి మనం. అదేం చేస్తుందంటే నెల ఒకటో తారీఖు ఆదివారం అంట అండి. ఒకటో తారీఖు సండేతో స్టార్ట్ అయిన నెలకి మొత్తం ఎంతమంది? జస్ట్ చిన్న లాజిక్ అండి. ఒకటో తారీఖు సండే అయితే ఎన్ని 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 ఎన్నొస్తాయండి ఆదివారాలు? 1 + 7 ఎంత? 8. 8, 7 15. 15, 7 22. 22, 7 29. 29 తర్వాత 30 అయిపోయాయి కదా! 1, 2, 3, 4, 5. 5 ఆదివారాలు. అంటే 510 ఇంటూ 5 ప్లస్ 240 ఇంటూ 5 రోజులు పోతే ఎంతండి? 25 రోజులు. 5 30. ఇదే కదండీ సింగిల్ స్టెప్. ఇది మీరు సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. సో, 510 ఇంటూ 5 ప్లస్ 240 ఇంటూ 25 మీకు ఇబ్బంది ఉంది. అంటే కాలిక్యులేషన్ ఇబ్బందిగా ఉంది. చూడండి, జస్ట్ ఏం లేదు. 51 ఇంటూ 5 ఎంత? 55 ఎంత? 250. 1 5 5 255 అంతే కదా! ఫస్ట్ వాల్యూ. సో, 240 ఇంటూ 24 ఇంటూ 25 ఏసుకోండి. మీకు అర్థమైపోతుంది. సో, మీకు 25 చేయడం ఈజీ కదా! 25 పదులు ఎంత? 250. 25 పదులు ఎంత? 250. 25 నాలులు ఎంత? 100. అర్థమైందా? 500, 600 అంటే 6000. అర్థమైందా నేనేం చేస్తున్నానో? జస్ట్ నేను చివర సున్నాని తీసేసి మిగతాయి ఏసి మళ్ళీ లాస్ట్‌లో సున్నాని యాడ్ చేస్తున్నాను. మన కాలిక్యులేషన్ ఈజీగా ఉంటుందండి. ఓకేనా? సో, టోటల్ 6 8550 బై 30. ఓకేనా? ఇక్కడ ఎంతొచ్చింది? 855/3 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఒకటి చూడండి. ఈ 855 అనేది 3తో భాగింపబడుతుందా లేదా? తెలుసుకోవాలంటే ఏం చేయాలి? 8 + 5 + 5 మొత్తం ఎంత? 18. 18 3తో భాగింపబడుతుందా? పడుతుంది. సో, ఖచ్చితంగా 855 అనేది 3తో భాగింపబడుతుంది. ఇది ఆల్రెడీ భాజనీయత సూత్రాలు అనే టాపిక్‌లో చెప్పాను. మీరు చూడకపోతే ఒకసారి బ్యాకెళ్లి చూసుకోండి. ఇలా తెలిస్తే మనకు ప్రతి ఒక్క టాపిక్‌కి లింక్ ఉంటుంది. ఫస్ట్ బేసిక్ స్ట్రాంగ్ ఉంటే రిమైనింగ్ మనం చెప్పేది అర్థమవుతుంది. చూడండి, 3 2 6 ఓకేనా? 25 3 8 24 3 5 15. సో, 285 మంది ఈళ్ళకి. అంటే యావరేజ్‌గా 285 మంది అనేది లైబ్రరీని విజిట్ చేస్తున్నారండి. అర్థమైంది కదా! ఎలా వేస్తున్నామో ఈ స్టెప్పు చూడండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి స్లోగా వీడియోని మళ్ళీ బ్యాక్ చేసుకొని 2, 3 టైమ్స్ చూడండి మీకు అర్థం కాకపోతే. ఓకేనా? నేనేసిన సింగిల్ స్టెప్ తర్వాత కాలిక్యులేషన్‌కే టైం పడుతుంది మనకంతే. కాలిక్యులేషన్ కూడా రెగ్యులర్‌గా స్పీడ్ చేసే వాళ్ళకి 1 మినిట్ కూడా పడదండి ఈ క్వెషన్. ఓకే. ఓకే. లాస్ట్ క్వెషన్ చూడండి ఈ టాపిక్‌లో. ఓకే. ఏబీసీ యొక్క సగటు బరువు 65 కిలోగ్రాములు. ఇది ఇచ్చాడు. ఎస్ఐ పేపర్‌లో క్వెషన్ అండి. కొంచెం అంటే ట్రిక్కీగా ఉంటుంది చూడండి. అంటే కొంచెం 2, 3 స్టెప్పులు చేయాలి మనం. బట్ స్టిల్ ఏంటంటే మీరు ఫాస్ట్‌గా చేస్తే ఇది కూడా నిమిషం కన్నా ఎక్కువ పట్టదు. ఏబీసీ యొక్క సగటు బరువు. ఓకే. సగటు అంటే వేసేసుకోండి ఇక. సగటు ఎంత? 65 ఇంటూ ఏబీసీ అంటే ముగ్గురు బరువు ఎంత? 195. మొత్తం ఏసేసా. ఏబీసీ యొక్క మొత్తం బరువు 195. డి అనే వ్యక్తి వారితో కలిస్తే నలుగురు సగటు బరువు. డి అనేవాడు కలిసాడు. అప్పుడు నలుగురు సగటు ఎంత అయితుంది? 70 అవుతుంది. అంటే 280. 195కి 280కి డిఫరెన్స్ ఎంత? 85. అంటే డి వచ్చేసింది కదా! డి వోడు ఎంత? డి ఒకడు 85 కేజీస్ ఉన్నాడు వెయిట్. 85 కేజీలు. అవుతుంది వదిలేయండి ఇక. చూసారుగా నేను క్వెషన్ చూస్తున్నా, ఇక్కడ స్టెప్స్ ఏస్తున్నా. అట్లా మీరు ఏసుకుంటే మీకు స్పీడ్ అవుతుంది. బీసీడీల సగటు. చూసారు కదా! ఏబీసీ యొక్క సగటేమో ఇదనమాట 65. అంటే మొత్తం ఎంత? ఇది. బీసీడీ ఓకేనా? అంటే ఏబీసీ ఇది. సో, డి లేదు దీంట్లో సపోజ్. ఇప్పుడు బీసీడీ ఇచ్చాడు. బీసీడీ ఎంత? 75 ఇంటూ 3 ఓకేనా? 225 ఓకేనా? బీసీడీ ఇది. ఇదేమో ఏబీసీ, ఇదేమో బీసీడీ అనమాట. ఓకేనా? అప్పుడు ఏ యొక్క బరువు కిలోగ్రాముల్లో ఎంత? ఓకేనా? ఏ యొక్క బరువు ఇచ్చాడు.
అంటే బిసిడి ఇచ్చాడు, మీకు ఏబిసిడి ఇచ్చాడు. ఇక్కడ చూసారు కదా, ఏబిసిడి ఇచ్చాడు కదా ఇక్కడ. మీకు అర్థమవుతుందండి ఏబిసిడి ఎంత? అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ డి కలిపిన తర్వాత అంటే ఏబిసిడి ఎట్లా ఇచ్చాడు, డి కలిపిన తర్వాత డి వారితో కలిస్తే నలుగురు సగటు ఎంత అవుతుంది? 240 అవుతుంది. అంటే ఇది ఏబిసిడి వాల్యూ. ఏబిసిడి 280 అవుతుంది, బిసిడి ఏమో 225 అవుతుంది. అంటే అర్థం ఏంటండి? ఏబిసిడి నుంచి నేను బిసిడి తీస్తే నాకు ఏ విలువ వచ్చినట్టేనా? అర్థమైందా? 280 నుంచి ఓకేనా? ఎంత? 55. ఓకేనా? అర్థమైంది కదా? 55 ఎట్లనో 225 అండి. ఒక 5 కలపండి, 230, 230, 50, 280, 55 అనేది ఆన్సర్. సో ఇప్పుడు 55 అనేది ఏమవుతుంది? ఏ యొక్క బరువు. ఇలా మీరు ఏ బరువు కనుక్కోవచ్చు. ఓకేనా? డి ఆల్రెడీ మనం కనుక్కున్నాము ఎంత అనేది, డి ఒకటి. ఓకేనా? 85. సో అలా ఏది ఇచ్చినా కూడా ముందు మీరు కాన్సెప్ట్ అర్థమైతే మీరు వాడు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎలా ఇచ్చినా కూడా మీరు సగటు అంటే ఎలా సగటు బరువు ఎంతో తెలుసుకొని దాని యొక్క సరాసరి తెలుసుకొని కనుక్కుంటే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఈ స్టెప్స్ వేసుకోవడం రావాలి, తర్వాత మనం చేయడం చాలా చాలా ఈజీ అండి. క్లియర్? సో 55 అనేది ఆన్సర్ అనమాట దీనికి. సో ఇది ఎస్ఐలో ఇచ్చిన ప్రీవియస్ ఎస్ఐలో ఇచ్చిన క్వశ్చన్ అండి. సో చూసారు కదా, టైం పడుతుంది, బట్ ఏంటంటే ఫాస్ట్ గా మీరు అర్థం చేసుకోగలిగితే ఈజీగా వేసుకోవచ్చు. క్వశ్చన్ చదువుకుంటూ మీరు స్టెప్స్ వేసుకోవడం రావాలి మీకు. క్వశ్చన్ చదువుకుంటూనే మీరు ఇక్కడ ఈ స్టెప్ ఈ స్టెప్ ఈ స్టెప్ అట్లా వేసుకుంటూ వస్తే మీరు నిమిషం కన్నా ఎక్కువ పట్టదండి ఇది. సో ఇదండి ఈరోజు టాపిక్. అంటే కొన్ని యావరేజెస్ సరాసరి నుంచి అయినా, నెక్స్ట్ వయసులో వస్తుంది, వయసులో అయినా, దీని ముందు భాగస్వామ్యం, ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్ మ్యాథ్స్ లో 2 నుంచి 3 మార్కులు వస్తాయి. ఓకేనా? సో కానీ ఖచ్చితంగా ఇవి ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. మీకు వచ్చే 2 మార్కులు 3 మార్కులు అయినా కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఓకేనా? దీని తర్వాత ఆ, సరాసరి అయిపోయింది, తర్వాత వయస్సులో వస్తుంది, దాని తర్వాత వస్తుందండి లాభ నష్టాలు. అది చాలా చాలా ఇంపార్టెంట్. కనీసం ఒక 4-5 క్వశ్చన్ ప్రతి ఒక్క ఎగ్జామ్ లో వస్తాయి, కొన్ని ఎగ్జామ్స్ ఇంకా ఎక్కువే వస్తాయి. లాభ నష్టాలు అనేది కీ అండి. ఇప్పుడు అర్థమెటిక్ లో అదొక మంచి కీ పార్ట్ అనమాట. శాతాలు ఎవరు పర్ఫెక్ట్ గా ఉంటారో, శాతాల గురించి ఈ నిష్పత్తి, ఈ సరాసరులు ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళకి లాభ నష్టాలు అనేది చాలా చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు చెప్పిన క్వశ్చన్లు కాకుండా మీరు ఏమైనా ఎగ్జామ్స్ ఫేస్ చేసే రీసెంట్ గా ఆ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మెయిల్ కి మీరు క్వశ్చన్ పేపర్ పంపించండి. చెప్పండి నాకు ఏ క్వశ్చన్స్ కావాలో, లేదంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.